హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం అందుబాటులోకి వచ్చిన చంద్రయాన్-3 పరిశోధన డేటా. చంద్రయాన్-3 మిషన్ ద్వారా సేకరించిన పరిశోధన డేటాను విశ్లేషణ కోసం ఇస్రో అంతర్జాతీయ శాస్త్రవేత్తలకు అందుబాటులో ఉంచింది. చందమామ దక్షిణ ధృవానికి చేరువలోని ప్రాంతంలో ఈ వ్యోమనౌక కాలుమోపి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ చర్యను చేపట్టింది. మొత్తంగా 55 గిగాబైట్ల డేటాను అందిస్తుంది. చంద్రయాన్-3 మిషన్లో భాగంగా విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లలోని 5 సైన్స్ పరికరాలు ఈ డేటాను సేకరించాయి. ఆయా పరికరాలను రూపొందించిన శాస్త్రవేత్తలకు మాత్రమే ఈ డేటాను పరిమితం చేయడం లేదు. దేశ విదేశాల్లోని పరిశోధకులకు దీన్ని అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. హై రిస్క్ హెచ్పివితో పురుషులకు సంతాన సమస్య ఏర్పడుతుందని తాజా అధ్యయనం పేర్కొంది. దీంతో హ్యూమన్ పాపిలోమా వైరస్ హెచ్పివికు సంబంధించిన అధిక రిస్క్ వేరియంట్ కలిగి ఉన్న పురుషుల్లో మృత వీర్య కణాలు ఎక్కువగా ఉండొచ్చని తాజా అధ్యయనం ద్వారా తేలింది. దీంతో అర్జెంటీనాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కోర్డోబా శాస్త్రవేత్తలు 205 మంది వయోజనుల వీర్య కణాల నాణ్యతను పరిశీలించారు. ఇందులో 39 మందిలో హ్యూమన్ పాపిలోమా వైరస్ ఉంది. వారిలో 20 మంది అధిక రిస్క్తో వర్షన్ 7 తక్కువ రిస్క్ రకం ఉన్నాయి. 12 మందిలో వైరస్ వేరియంట్ను శాస్త్రవేత్తలు నిర్దిష్టంగా గుర్తించలేకపోయారు. భారత్ అమెరికాల మధ్య ఒక కీలక ఒప్పందం అనేది జరిగింది. సెక్యూరిటీ ఆఫ్ సప్లైస్ అరేంజ్మెంట్ సమన్వయ అధికారుల కేటాయింపులకు సంబంధించి మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఇరు దేశాలు సంతకాలు చేశాయి. దీనికి సంబంధించి భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 4 రోజుల పర్యటన నిమిత్తం అమెరికా పర్యటనను ప్రారంభించారు. ఈ సందర్భంగా పై ఒప్పందాలు అనేవి కుదిరాయి. సునీతా విలియమ్స్ భూమిపైకి తిరిగి రావడానికి నేడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి 2 వ్యోమగాములను తిరిగి తీసుకురావడానికి బోయింగ్ కొత్త క్యాప్సూల్ను సురక్షితంగా ఉందో లేదో వారాంతంలో నిర్ణయిస్తామని నాసా తాజాగా తెలిపింది. హోంశాఖ కార్యదర్శిగా గోవింద్ మోహన్ ఐఏఎస్ అధికారి బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిలో ఉన్న అజయ్ భల్లా పదవీ కాలం ముగియటంతో ఈ నెల 22తో ముగియటంతో గోవింద్ మోహన్ ఆ బాధ్యతలు చేపట్టారు. ఐస్లాండ్లో అగ్నిపర్వతం అనేది విస్ఫోటనమైంది. రెగ్జానిక్ ద్వీపకల్పంలో ఉంది. ఈ విస్ఫోటనం ద్వారా సాధారణ స్థాయిలో ఉన్నట్లు తెలియడంతో సాధారణ ప్రజలు, పర్యాటకులు కూడా దృశ్యాలను వీక్షించడానికి పోటెత్తారు. స్నాతకోత్సవాలకు భారతీయ ఆహ్వానం. నల్లకోటు స్నాతకోత్సవాలకు భారతీయ ఆహార్యం మాత్రమే ఉండాలని, అంటే కట్టు వేషధారణ అనేది మనము పిహెచ్డి కానీ తదితర స్నాతకోత్సవాలు జరిపేటప్పుడు వైద్య విద్య, మిగతా సంబంధాలకు సంబంధించి ఎయిమ్స్, ఏఎన్ఐ వీటితో పాటు స్నాతకోత్సవం జరిపేటప్పుడు భారతీయ దుస్తులను రూపొందించాలని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి తెలిపారు. ఇవి ఇప్పటివరకు పాటించేవన్నీ కూడా బ్రిటిష్ సాంప్రదాయాలకు సంబంధించి ఉన్నాయని, ఇవి భారతీయ వేషధారణ ధరించాలని ఇక నుంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. గర్భస్థ శిశువులో కొత్త జన్యులోపాన్ని గుర్తించారు. తొలిసారిగా ప్రపంచంలోనే గుట్టు విప్పిన వైద్యులు. దీంట్లో సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నోస్టిక్ వైద్యులు డాక్టర్ రష్నా భండారి, అశ్విన్ దలాల్, నిమ్స్ జన్యు విభాగానికి అధిపతి అయిన షగున్ అగర్వాల్ బృందం ఈ విషయాన్ని తెలిపారు. ప్రఖ్యాత క్లినికల్ జర్నల్ సంచికలో దీన్ని ప్రచురించారు. నగరానికి చెందిన ఓ జంట తొలి కాన్పులో పాప జన్మించింది. ఆమె ఆరోగ్యంగా ఉంది. 3 ఏళ్లకు బాబు పుట్టి గంటల వ్యవధిలోనే చనిపోయాడు. అంతకుముందు తల్లికి 5 నుంచి 8 నెలల్లో చేసిన స్కానింగ్లో శిశువు ఊపిరితిత్తులో, గుండెలో నీరు చేరడం, ఇతర సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. శకలాలకు తావివ్వని విధంగా రోదసి ప్రయోగాలు చేపడతామని ఇస్రో ఘనంగా జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంది. 2040 నాటికి చందమామ పైకి భారతీయుడు నిలిపేలా తీసుకుంటామని, వచ్చే ఏడాది భూ దిగువ కక్షలో చేపట్టే మానవ సహిత అంతరిక్ష యాత్ర భారతీయ శాస్త్రీయ పరిశోధనల విస్తరణ దిశగా ముందడుగు పడుతుంది. దీంట్లో షార్ట్కామ్ ఇండియా అసోసియేషన్ అధ్యక్షుడు
పావులూరి సుబ్బారావు మాట్లాడుతూ అంతరిక్ష రంగంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విధానాలు, సంస్కరణల వల్ల దేశీయ ప్రైవేటు కంపెనీలకు ప్రోత్సాహం అనేది లభిస్తుందని తెలిపారు. ప్రతి రూపాయికి 2.5 రెట్లు లాభం వచ్చేలాగా ఈ ఫ్రాన్స్ సంస్థ నివేదికను తయారు చేసింది. రోదసి కార్యక్రమాల వల్ల $24 బిలియన్ విలువైన పన్ను ఆదాయం సమకూరింది. అంతరిక్ష బడ్జెట్ విషయంలో భారత్ ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉంది. రానున్న 10 ఏళ్లలో పరిస్థితులను బట్టి భారత ఆర్థిక వ్యవస్థకు $89 బిలియన్ నుంచి $131 బిలియన్ వరకు సమకూరవచ్చు. ఉద్యోగుల వ్యక్తిగత జీవితం రక్షణకు ఆస్ట్రేలియాలో ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. దీని పేరు రైట్ టు డిస్కనెక్ట్ పేరిట ఈ చట్టాన్ని తెచ్చారు. దీంతో ఈ చట్టం ప్రకారం పని గంటలు పూర్తయిన తర్వాత ఉద్యోగులు తమ యజమానులతో పట్టింపు లేకుండా వ్యక్తిగత జీవితం గడిపే అవకాశం లభించనుంది. ఫ్రాన్సు, జర్మనీ తదితర ఐరోపా దేశాల్లో ఉద్యోగులు పని గంటల తర్వాత తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకునేలా చట్టాలు ఇప్పటికే వచ్చాయి. దౌత్యంలో భారత్ కీలకం అని జెలెన్స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీని చెప్పారు. రష్యాతో తమ దేశ యుద్ధానికి తెరదించుకోవడం కోసం అంతర్జాతీయ దౌత్య ప్రయత్నాల్లో భారత్ కీలకంగా మారగలదని పేర్కొన్నారు. కీవ్లో శుక్రవారం మోదీతో చర్చల అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడి ఈ విషయాన్ని తెలిపారు. భారత్తో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనాతో రికార్డు స్థాయిలో వాణిజ్య లోటు జనవరి నుంచి జూన్ పైన జీటీఆర్ ఒక నివేదికను విడుదల చేసింది. దీంట్లో భారత్ అమెరికా అతిపెద్ద ఎగుమతి భాగస్వామిగా నిలిచింది. 2023 జనవరి జూన్ మధ్య భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు $37.7 బిలియన్ కాగా ఈ ఏడాది జనవరి టు జూన్లో ఈ విలువ 10.5% పెరిగి $41.6 బిలియన్ నమోదైంది. సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి అనిల్ అంబానీపై 5 ఏళ్ల నిషేధం అనేది విధించింది. మరో 24 మంది వ్యక్తులు, సంస్థలపైన సెబీ కొరడా జులిపింది. ఒక్కొక్కరికి 25 కోట్ల వరకు జరిమానా, నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అంతర్జాతీయ సంబంధాలలో భాగంగా రష్యా, ఉక్రెయిన్ల మధ్య విపరీతమైన యుద్ధం అనేది గత సంవత్సరంన్నర నుంచి జరుగుతుంది. ఈ సందర్భంగా రష్యాని ఇటీవలే సందర్శించిన నరేంద్ర మోదీ యుద్ధానికి ముగింపు పలకవలసిందిగా చెప్తూ, అదేవిధంగా ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడిని కలిశారు. ఆ పర్యటనలో భాగంగానే ఇంకెంత మాత్రము సమయం వృధా చేయకుండా యుద్ధానికి ముగింపు పలకండి అని రష్యా, ఉక్రెయిన్లను ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కూర్చొని మాట్లాడుకోవడానికి హితవు పలికారు. శాంతి యత్నాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధమని జెలెన్స్కీతో విస్తృత స్థాయి సమావేశాల్లో నరేంద్ర మోడీ చర్చించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్తో భారత్ 4 ఒప్పందాలు కుదుర్చుకుంది. అవి 1 వ్యవసాయ రంగం, 2 ఆహార పరిశ్రమ, 3 ఔషధాలు, 4 సాంస్కృతిక, మానవతా రంగాల్లో పరస్పర సహకారానికి అవి దోహదపడున్నాయి. 1991లో ఉక్రెయిన్కు స్వాతంత్రం వచ్చాక ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. దాదాపుగా 9 గంటల పాటు మోదీ ఉక్రెయిన్లో ఉన్నారు. ఆయనతో కలిసి ఉన్న ఫోటోను జెలెన్స్కీ ఇన్స్టాగ్రామ్లో పంచుకోగా కొన్ని గంటల్లోనే 10 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. జెలెన్స్కీ పెట్టిన ఓ పోస్టుకు వచ్చిన అత్యధిక లైకులు ఇవే కావడం గమనార్హం. వ్యవసాయదారులు పంట పండించడం ఒక ఎత్తు అయితే ఆ పంటను సకాలంలో అమ్మి ఎక్కువ లాభాలను గడించడం అనేది మరో ఎత్తు. భారతదేశంలో ఇప్పటివరకు రైతులకు ఆహార ధాన్యాలను నిల్వ చేసుకోవడానికి సరైన వసతులు అనేవి లేకపోవడం వల్ల ఎప్పుడు పండించిన పంటను అప్పుడే అమ్ముకుంటున్నారు. కొంతమంది మాత్రము ఆ పంటను నిల్వ ఉంచి మంచి రేటు రాగానే అమ్ముకుంటున్నారు. ఇలా నిల్వ ఉంచిన పంటకు ఇప్పుడు అత్యధిక రేట్లు పెరగడంతో దీంతో రైతులు విపరీతంగా లాభాల బాట పట్టారు. దీనిలో చూసినట్టయితే వేరుశెనగ కింటాకు 5,800, పసుపుకు 12,225, మిర్చికి 18,000, కందులకు 11,000, పత్తికి 9,000, జొన్నకు 2,640, వరికి 2,500 రూపాయలుగా ఈ విధంగా సీజన్తో పోలిస్తే కందులు, నువ్వులు తదితర పంటలకు రెట్టింపు రేట్లు వస్తున్నాయి. యార్డులకు వచ్చిన వాటిని
వ్యాపారులు పోటీపడి మరి కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విధంగా రేట్లు పెరిగిన తర్వాత పంటను నిల్వ చేసిన పంటను ఇప్పుడు అమ్ముకోవడం ద్వారా రైతులు విపరీతమైన లాభాలను గడించవచ్చు. ఇక్కడ ఆరోగ్యము, కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం వల్ల ప్రాధాన్యం, ఈ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం ద్వారా ఆరోగ్యము అనేది కూడా మంచిగా మెరుగుపడుతుందని, ఆరోగ్యవంతమైన జీవితం, ఆనందకరమైన కుటుంబం, చిరునవ్వు, చెరగని ముఖం అనేవి ఎన్ని కోట్లు ఇచ్చినా మనకి సరితూగమని గురిమితి చెడ్డ వెల్త్ మేనేజ్మెంట్ నిపుణులు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, కార్యక్రమాలను వేగవంతంగా చేసేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. స్మార్ట్, ప్రొయాక్టివ్, ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ స్పీడ్ పేరుతో ప్రత్యేక వ్యవస్థను శ్రీకారం చుట్టింది. ఈ స్పీడ్ ప్రాజెక్టులో భాగంగా 19 ప్రాజెక్టులు ఇక్కడ ఇచ్చారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు, శాటిలైట్ పట్టణాల అభివృద్ధి, మెట్రో రైలు విస్తరణ, జిహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణ, రీజనల్ రింగ్ రోడ్, హైదరాబాద్లోని ఎలివేటెడ్ కారిడార్లు, రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు, ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం, మహిళా శక్తి పథకం అమలు, జిల్లా సమాఖ్య భవనాల నిర్మాణం, రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్లు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ అభివృద్ధి, ఐటీఐలో ఆధునిక సాంకేతిక శిక్షణా కేంద్రాలు, ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవనం, కొత్తగా 15 నర్సింగ్, 28 పారామెడికల్ కాలేజీలు, ఆరోగ్య పర్యాటకం ప్రమోషన్, ప్రకృతి పర్యాటక ప్రాజెక్టులు, ఆలయ పర్యాటక ప్రాజెక్టులు, మాదక ద్రవ్య నిరోధక వ్యూహం అమలు చేయాలని ఈ స్పీడ్ అనే ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. స్పీడ్ పూర్తి పేరు స్మార్ట్, ప్రొయాక్టివ్, ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ అనేది స్పీడ్కి సంబంధించిన పథకం. అవకాశాన్ని మించి ప్రయోగాలే లక్ష్యంగా పనిచేయాలని ఎన్ఆర్ఎస్ఈ మాజీ డైరెక్టర్ డాక్టర్ వైవిఎన్ కృష్ణమూర్తి అన్నారు. జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన నేషనల్ స్పేస్ డే 2024లో భాగంగా ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన దీంట్లో పాల్గొన్నారు. నేషనల్ స్పేస్ డే ఉద్దేశమని దీంట్లో గగనయాన ప్రయోగానికి సంబంధించి తిరువనంతపురం ఐఐఎస్టికి విద్యార్థులు గ్యాస్ సెన్సార్, బయో సెన్సర్స్ తయారు చేశారని తెలిపారు. అక్టోబర్ 4 నుంచి 11 వరకు జేఎన్టీలో స్పేస్ వీక్ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు సంబంధించి స్టాన్ఫోర్డ్ ఏఐ ఇండెక్స్ రిపోర్ట్ అనేది విడుదల చేసింది. దీంట్లో ఏ దేశం ఏఐ పైన ఎంత పెట్టుబడి పెడుతుందనేది ఇచ్చారు. దీంట్లో అమెరికా $30,524 కోట్ల, చైనా $10,365 కోట్ల, యూకే $2,225 కోట్ల, ఇజ్రాయెల్ $1,283 కోట్ల, కెనడా $1,056 కోట్ల, జర్మనీ $1,035 కోట్ల, ఇండియా $985 కోట్ల, ఫ్రాన్స్ $831 కోట్ల, దక్షిణ కొరియా $725 కోట్ల, ఇక సింగపూర్ $625 కోట్ల. వివిధ రంగాల్లో కృత్రిమ మేధ వినియోగం పెరుగుతున్నప్పటికీ మనం ఊహించని మార్పులకు అది కారణమవుతుందని ఈ పెట్టుబడులు విస్తృత స్థాయిలో పెట్టాలని తెలిపారు. మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంతో ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ కలిసి చర్చలను జరిపారు. దీనికి సంబంధించి స్థానిక కరెన్సీలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని నిర్ణయించారు. భారత్, మలేషియాల మధ్య వాణిజ్యము 2023-24లో $2,000 కోట్ల మించిందని తెలిపారు. ఫెమీనా మిస్ ఇండియా పోటీలకు ప్రకృతి భవ్యారెడ్డి ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రకృతి ఖమ్మం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మిస్ ఆంధ్రప్రదేశ్గా భవ్యారెడ్డి 21 సంవత్సరాలు ఎంపికయ్యారు. ఈ నెల 13న ముంబైలో జరిగిన అర్హత పోటీల్లో వారి సొంత రాష్ట్రాల తరపున పోటీపడి గెలుపొందారు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా భావిస్తున్న మరియా బ్రన్యాస్ ఆగస్టు 20, 2024న మరణించారు. ఆమె వయసు 117 ఏళ్ళు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో 1907 మార్చి 4న బ్రన్యాస్ మరియా జన్మించారు. బ్రన్యాస్ తర్వాతి స్థానంలో జపాన్కు చెందిన టొమికో ఇతోకా 116 సంవత్సరాల వ్యక్తి ఉన్నారు. కాగ్నిజెంట్ ఇండియా కొత్త చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, సిఎండిగా రాజేష్ వారియర్ ఆగస్టు 21న నియమితులయ్యారు. కంపెనీ గ్లోబల్ హెడ్ కార్యకలాపాలుగా కూడా ఆయన వ్యవహరిస్తారు.
సెప్టెంబర్ 2, 2024 నుంచి కాగ్నిజెంట్ గ్లోబల్ హెడ్గా, అక్టోబర్ 21 నుంచి కాగ్నిజెంట్ ఇండియా సిఎండిగా ఆయన బాధ్యతలు చేపడతారు. బ్రిటన్కు చెందిన కన్సల్టెంట్ బ్రాండ్ ఫైనాన్స్ తన వార్షిక నివేదిక ఫుడ్ అండ్ డ్రింక్ 2024ను విడుదల చేసింది. ఈ జాబితాలో అత్యంత విలువైన బలమైన ఆహార, డైరీ, ఆల్కహాలేతర పానీయాల బ్రాండ్లకు ర్యాంకులు ఇచ్చారు. దీని ప్రకారం ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆహార డెలివరీ బ్రాండ్గా అమూల్ నిలిచింది. వరుసగా 4వ ఏడాది ప్రపంచంలోనే బలమైన డైరీ బ్రాండ్గా అమూల్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగస్టు 22న 2024లో రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో తొలి రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలను ప్రదానం చేశారు. విజ్ఞాన రత్న, విజ్ఞాన శ్రీ, విజ్ఞాన యువ, విజ్ఞాన టీం విభాగంలో మొత్తం 33 మంది శాస్త్రవేత్తలకు అవార్డులను సత్కరించారు. ఇందులో 2 తెలుగు శాస్త్రవేత్తలు రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు అందుకున్నారు. హైదరాబాద్లోని భారత వరి పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ఎల్ కృష్ణమూర్తి, మద్రాసు ఐఐటి ప్రొఫెసర్ డాక్టర్ రాధాకృష్ణ గంటి, విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భట్నాగర్లోను అవార్డులను అందుకున్నారు. డైమండ్ లీగ్ అనే గేమ్ అనేది జరుగుతుంది. దీంట్లో జావలిన్ త్రోలో భారత్ తరపు నుంచి పాల్గొన్న నీరజ్ చోప్రా అత్యుత్తమ ప్రదర్శనను చేపట్టాడు. దీంట్లో ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్లో 89.45 మీటర్లతో రజతం గెలిచిన నీరజ్ డైమండ్ లీగ్లో లుసానే అంచెలో అంతకంటే కొంచెం మెరుగ్గా 89.49 మీటర్లతో రెండో స్థానంలో నిలిచాడు. అయితే ఈ తొలి 4 త్రోలలో ఎక్కువగా స్కోర్ అనేది రాలేదు, ఎక్కువ దూరం విసరలేకపోయాడు. తర్వాత ప్యారిస్లో కాంస్యం సాధించిన గ్రెనడా క్రీడాకారుడు అండర్సన్ పీటర్స్ 90.61 మీటర్లతో అగ్రస్థానం సాధించగా, జావలిన్ జూలియన్ వెబర్ జర్మనీ 87.08 మీటర్లతో మూడో స్థానంలో నిలిచాడు. అండర్-17 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఖాతాలో 5వ స్వర్ణం చేరింది. కాజల్ 69 కేజీల పసిడి కైవసం చేసుకుంది. ఫైనల్లో ఆమె 9-2తో అలెగ్జాండర్ రిబక్ ఉక్రెయిన్ను ఓడించింది. ఇప్పటికే అతిథి 43 కేజీలు, నేహ 57 కేజీలు, పుల్కిత్ 65 కేజీలు, మాన్సీ 73 కేజీల విభాగంలో కూడా పసిడి పథకాలను గెలుపొందారు. పారాలింపిక్స్లో తొలి ట్రాన్స్జెండర్గా ఇటలీ స్ప్రింటర్ పిట్రో మెనికా 200 మీటర్లలో పరుగుల్లో పసిడి గెలిచాడు. మాస్కో ఒలింపిక్స్లో ఈ దృశ్యం చోటు చేసుకుంది. అది చూసినప్పుడు 7 ఏళ్ల వయసు ఉన్న కుర్రాడు వాలంటీనాలో పెట్రిలో అథ్లెటిక్స్పై ఇష్టం పెరిగి ఒలింపిక్స్లో పోటీపడి పిట్రోల పసిడి గెలవాలన్న లక్ష్యం ఏర్పడింది. అయితే ఓ అబ్బాయిలా కాకుండా అమ్మాయిలుగా ఒలింపిక్స్లో స్వర్ణం గెలవాలన్నది అతని కోరిక. ఇన్నాళ్ళుగా ఆ కోరిక నెరవేర్చుకునే అవకాశం లభించిందని, కానీ ఒలింపిక్స్లో కాదు, పారాలింపిక్స్లో 2020లో లింగ మార్పిడి చేసుకుని మహిళగా మారిన వాలంటీనా పారాలింపిక్స్ మహిళల విభాగంలో పరుగున పోటీ చేసి బరిలో నిలిచారు. ఇక్కడ కరెంట్ అఫైర్స్కు సంబంధించి కొన్ని మాదిరి ప్రశ్నలు అనేవి ఉన్నాయి. సుప్రీంకోర్టు జెండర్ సెన్సిటైజేషన్ కమిటీ చైర్పర్సన్గా జస్టిస్ హిమా కోహ్లీ నియమితులయ్యారు. 2013 నాటి లింగ సున్నితత్వం, లైంగిక వేధింపుల నిబంధనలకు అనుగుణంగా సుప్రీంకోర్టు ఇటీవల తన జెండర్ సెన్సిటైజేషన్ అండ్ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి పునరుద్ధరించింది. ఈ కమిటీలో సభ్యురాలిగా జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సభ్య కార్యదర్శిగా డాక్టర్ సుఖీదా ప్రీతం నియమితులయ్యారు. వాయు కాలుష్యాన్ని కట్టడి చేసే విధంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వము 10,000 కోట్ల ప్రాజెక్టును హర్యానా ప్రభుత్వం ప్రారంభించింది. అయితే ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన ఈ హర్యానా క్లీన్ ఎయిర్ ప్రాజెక్టు ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంటు జాతీయ రాజధాని ప్రాంతం ఎన్సిఆర్ పరిధిలో జిల్లాలో కూడా అమలు చేస్తారు. ఐక్యరాజ్య సమితిలో భాషా దినోత్సవాన్ని ఏటా జూన్ 6న నిర్వహిస్తుంది. యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్
2010 నుంచి ఈ ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ప్రముఖ రష్యన్ రచయిత అలెగ్జాండర్ పుష్కిన్ జయంతి కూడా ఇదే రోజు కావడం విశేషం. ప్రతిష్టాత్మక న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో 2024లో ఉత్తమ నటి పురస్కారం గెలుచుకున్న కథానాయిక పేరు సనియా మాల్హోత్రా. మలయాళీ చిత్రం మిసెస్లో ఈమె నటనకు ఈ పురస్కారం లభించింది. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని ఏటా జూన్ 7వ తేదీన నిర్వహిస్తారు. 2024లో ఈ దినోత్సవాన్ని ఫుడ్ సేఫ్టీ ప్రిపేర్ ఫర్ ద అన్ఎక్స్పెక్టెడ్ అనే థీమ్తో దీన్ని నిర్వహించారు. ఇవి ఆగస్టు 24, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.